ఆఫీస్ బాగుంది ఇప్పుడు भारत माता की जय, भारत माता की जय। जय श्री राम, जय श्री राम। बोलो गणेश महाराज की जय। అందరు చేతి వాడాలా నువ్వు కూడా నువ్వు అధ్యక్షులు నారాజు రఘువరాని క్రాంతి ఇంకా అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు ఇగో బామాకి స్వీట్ వాళ్ళకి ఇప్పుడు బాగా మంది మాట్లాడారు జై శ్రీరామ్. ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న ఎంపీ ల్యాండ్స్ నుంచి వెళ్ళి కొరుట్ల పట్టణానికి చెందిన నాయ బ్రాహ్మణ సంఘానికి 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ పనిని ఈరోజు కార్తీక పౌర్ణమైన ఈ పండుగ రోజున ప్రారంభించుకోవడం జరిగింది. కాబట్టి ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యాదగిరి బాబు గారికి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఎలైట్ నరేందర్ రెడ్డి గారికి, రుద్ర శ్రీనివాస్ గారికి, నవీన్ గారికి మరియు ఇక్కడికి వచ్చిన సంఘ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ నిధులు కేటాయించిన ఎంపీ అరవింద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. ఈరోజు కార్తీక పౌర్ణమి పుణ్యమైన రోజు సందర్భంగా ఎంపీ ల్యాండ్స్ నిధుల నుండి ధర్మపురి అరవింద్ గారి నిధుల నుండి కొరుట్ల పట్టణంలోని నాయ బ్రాహ్మణ సంఘానికి 3 లక్షల నిధులు కేటాయించడం జరిగింది.
మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు గారికి, రుద్ర శ్రీనివాస్ గారికి, ఏలేటి నరేందర్ రెడ్డి గారికి, నవీన్ గారికి మరియు ఈ సంఘ అధ్యక్షుడు భూమయ్య గారికి, నాయ బ్రాహ్మణ సంఘ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు మాకు ఏదైతే ఎంపీ ఎలక్షన్స్లో మీరు కోరిన విధంగా వెంటనే మీకు ప్రొసీడ్ ఇవ్వడం జరిగింది. కొంచెం లేట్ అయినా ఏమనుకోవద్దు, మరి అనుకున్న విధంగా మీకు ఫండ్స్ తీసుకొచ్చి పెట్టినాం. రేపు ప్రొద్దున రాబోయే ఎలాంటి ఎలక్షన్స్లో అయినా ఏళ్ళైనా భారతీయ జనతా పార్టీని అరవింద్ అన్న నాయకత్వంలో మీరందరూ బలపరుస్తారని ఆశిస్తూ, ఇంకా మున్ముందు మన సంఘాల డెవలప్మెంట్కు మరిన్ని నిధులు తీసుకొచ్చి కొట్ల పట్టణాన్ని అభివృద్ధి పథంలో ధర్మపురి అరవింద్ గారి ఆధ్వర్యంలో తీసుకెళ్తామని మాటిస్తూ మీ అందరికీ తెలియజేయండి. నేడు న్యాయ బ్రాహ్మణ సంఘానికి ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో గౌరవనీయులు అరవింద్ గారు ఇచ్చిన వాగ్దానం మేరకు ఆ రోజు న్యాయ బ్రాహ్మణ సంఘం మనకు మద్దతుగా ఉంది, మరి నిధులు కావాలని చెప్పి లక్ష్మీనారాయణ గారు నాకు కోరగా నేను ఎంపీ గారికి తెలియజేసి ఆ రోజు 3 లక్షల నిధులను మంజూరు చేయటకు, ప్రొసీడింగ్ ఇప్పించటకు కృషి చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మనకు నిధులు మంజూరై ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు గారికి, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా కార్యదర్శి మన యొక్క లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా నరేందర్ రెడ్డి గారికి, వెంకటేష్ గారికి, బీజేపీ కుటుంబ సభ్యులకు, న్యాయ బ్రాహ్మణ సంఘ నాయకులకు పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మీ అందరికి కూడా అరవింద్ గారు ఎల్లవేళ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు వాడుకోండి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు రండి. లక్ష్మీనారాయణ ఉన్నారు, జిల్లా అధ్యక్షులు ఉన్నారు, మేమున్నాం కోర్టులలో. మిమ్మల్ని ఏ ఇబ్బందులు వచ్చినా కానీ వారు తీసుకుపోయి మీ యొక్క సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి టౌన్ ప్రెసిడెంట్ బిల్లి వెంకటేష్ గారికి, అదేవిధంగా రాష్ట్ర ఓబీసీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మన రుద్ర శ్రీనివాస్ గారికి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ అయినటువంటి ప్రముఖ న్యాయవాది నరేందర్ రెడ్డి గారికి, జిల్లా కార్యదర్శి అయినటువంటి మా యొక్క కస్తూరి లక్ష్మీనారాయణ గారికి, దొన్కెల నవీన్ గారికి, ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను ఒక ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, నాయి బ్రహ్మణ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేక కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది శుభ సూచకం. మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారి యొక్క నిధుల నుండి దానికి ఒక 3 లక్షల రూపాయలు ఫండింగ్ ఏదైతే వచ్చిందో మీ అందరికీ కూడా ఈ యొక్క కార్తీక పౌర్ణమి నాడు మీరు స్టార్ట్ చేసినట్టే ఇది మహా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకోసం అంటే మీకు అంతా తెలుసు, అందరు చెప్పిండు, మేం చెప్పుడు కాదు, మీకే తెలుసు. మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు చేసిన అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పోరాడితే రాని యొక్క అభివృద్ధి పనులు మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు సాధించిండు. అది పసుబోర్డు కావచ్చు. పసుబోర్డు చరిత్రాత్మకమైన నిర్ణయం. అట్లాంటి ఎన్నో అభివృద్ధి పనులు మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారి యొక్క ఆధ్వర్యంలో సాధించడం జరిగింది. వారు సాధించిండు. ఇవాళ ఈ యొక్క పసుబోర్డుకు సంబంధించిన సెంట్రల్ ఆఫీస్ కావచ్చు, 100 కోట్లల్లో బ్రిడ్జిలు కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు. మన కొరుట్ల పట్టణానికి, కొరుట్ల కాన్స్టిట్యూన్సీ నవోదయ స్కూల్ చరిత్రాత్మకమైన నిర్ణయాలు మీకు అంతా తెలుసు. దయచేసి మీరందరూ కూడా ఎవరైతే అభివృద్ధి చేస్తుందో మీరు అభివృద్ధి వైపు మీరు అందరూ ఉండాలా. మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సహకరించాలా. మీరందరూ కూడా ఈ కొరుట్ల పట్టణ వాస్తవ్యులందరూ కూడా మా యొక్క కౌన్సిలర్లను గెలిపియాలా. మీరు మీ సహాయ సహకారాలు మాకు ఉండాలా. ఇక్కడ మీరు ప్రతిది కూడా ఏ పార్టీ కూడా అభివృద్ధి చేసే పరిస్థితులు లేదు, ఎవరితోటి కాదు. ఇదంతా మోసం చేసే పార్టీలే వేరే. ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే అభివృద్ధి చేస్తుందని చెప్పి నేను మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. మీరందరూ మా యొక్క కార్యకర్తలకు సహకరించాలా, మా యొక్క అభ్యర్థులకు సహకరించాలా. ఈ యొక్క కొరుట్ల పట్టణంలో అన్ని కౌన్సిలర్లు మనమే గెలాలా. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ మీద భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరవేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాను. మీరు అందరూ సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా.
భారత్ మాతాకి భారత్ మాతాకి అరవిందన్న నాయకత్వం అరవిందన్న నాయకత్వం భారత్ మాతాకి ఒక ఫోటో దగ్గర